హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ వీఆర్ ఓటీటీలో అలాగే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న రీస్టోర్ పాయింట్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఏం అనే డిటెక్టివ్ హీరోయిన్ ఒక కపుల్స్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క రీస్టోర్ పాయింట్స్ ద్వారా ప్రజలను కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఏంటి ఆ టెక్నాలజీ? ఏమికి పీటర్ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటారు, తన్ని కూడా చంపేస్తాడు. చంపింది ఎవరు? ఈ మర్డర్కి పీటర్ మర్డర్కి ఏమైనా రీస్టోర్ పాయింట్స్ అనే టెక్నాలజీ వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారు, చివరికి ఏం జరిగింది, మర్డర్స్ చేసిన వాళ్ళని ఏం పట్టుకుండా లేదా పీటర్ని ఎవరు ఎందుకు చంపాడు, వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకుండే అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ లో రివీల్ చేసే ట్విస్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మిగతా స్టోరీ అంతా డల్ గా, స్లోగా, బోరింగ్ గా ఎప్పుడు అయిపోతుందా అనిపించింది. విజువల్స్ బాగున్నాయి, బట్ స్టోరీ అయితే రొటీన్ డిటెక్టివ్ స్టోరీ. దానికి తోడు ఎలాంటి క్యూరియాసిటీ పెంచని సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా మూవీస్ లో చూసిన విధంగా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా గెస్ చేయొచ్చు. మూవీ చాలా స్లోగా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వచ్చినా సరే థ్రిల్లింగ్ అయ్యే సీన్స్ ఏం ఉండవు. ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మర్డర్ కేసుని సాల్వ్ చేస్తున్న సమయంలో కొన్ని ట్విస్ట్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ పర్వాలేదు అనిపించే. విజువల్ గా బాగున్నా, కొన్ని సీన్స్ బాగానే ఉన్నా. ఓవరాల్ గా మూవీ అయితే అంతగా బాగలేదు. ఫ్యూచర్ లో ఎలాంటి టెక్నాలజీస్ వచ్చే అవకాశం ఉందని ఊహించారు. అవి ఏంటి అని తెలుసుకోవడానికి చూస్తే చూడాలి తప్ప మూవీ అయితే పెద్దగా ఏం బాగలేదు, నాకు నచ్చలేదు కూడా. ఫ్రీ టైం ఉండి ఇంకా ఏ మూవీస్ చూడడానికి లేవు అనే సమయంలో చూస్తాము అంటే ఇంకా మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేయను. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.